హాయ్ ఫ్రెండ్స్, ఏంటక్కో ఉల్లిగడ్డలు చూపిస్తున్నావు, ఏం వండుతున్నావు అని అనుకుంటున్నారా? మనకు అంత పెద్ద పెద్దవి రావులేండి, అన్నీ చిన్న చిన్న వంటలే కదా. ముందుగా అయితే ఉల్లిగడ్డలని చాలా సన్నగా తరుముకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర మొత్తం సన్నగా తరుముకొని దాంట్లో కొంచెం కారము, కొంచెం మసాలా, గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని మెత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అర్థమైందా మీకు ఏం కొత్తదో? కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈరోజు కొత్త వెరైటీ, అసలు చాలా వెరైటీ అంటే వెరైటీ, ఇంతకుముందు ఎప్పుడు విని ఉండరు. తర్వాత శనగపిండి పకోడీ అనుకుంటున్నారా? కాదు, కొంచెం వెయిట్ చేయండి చెప్తాను. మొత్తం శనగపిండి వేసి ఉల్లిపాయలు అవన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఎగ్ గారెలు, పకోడీ లాగా గారెలైనా, ఇగో నేనైతే ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను, సన్నగా తరిమిన. పచ్చిమిర్చి వేసాను, కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను. ఇందులో వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఎందుకంటే బాగా కలవాలి కదా. ఇగో ఇట్లా మొత్తం మనం ముందుగా కలుపుకున్న దాన్ని ఎగ్స్లో వేసి మొత్తం కలుపుకుంటే ఇగో ఇలా అయింది చూడండి. దీన్ని కొంచెం కొంచెంగా మనం ఆయిల్ వీటెక్కాక వేసుకోవాలి. చూడండి, ఇక చిన్న చిన్న గారెల్లాగా వేసుకుంటే ఎగ్గు గారెలు అంటే ఆమ్లెట్ గారెలు కూడా అనొచ్చు. మీరు ఎలా అయితే అంటారో నాకు కామెంట్ చేయండి. కొత్త రెసిపీ ఎలా ఉంది? బాయ్ మరి.